ఎవరైనా దంపతులు పిల్లలు కావట్లేదు అని వచ్చినప్పుడు ముందుగా స్త్రీలకే ట్రీట్మెంట్ ఇవ్వమని అడుగుతారు. కానీ ఎంతమందికి తెలుసు పిల్లలు కాకపోవడానికి కారణం స్త్రీలలో పురుషులలో ఇద్దరిలో ఉండొచ్చని. అది ఇద్దరిలో సమానమైన కారణాలు ఉంటాయి. అలాగే మంచి ఫుడ్ అడుగుతారు కొంతమంది. పిల్లలు కావడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి మేడం అని. అది కూడా స్త్రీలు మాత్రమే అడుగుతారు. ఫర్టిలిటీ పెంచుకోవడానికి నేను ఏమేమి తినాలి మేడం అని అడుగుతారు. జెంట్స్ మాత్రం ఎప్పుడూ అడగరు. అది ఏంటంటే పురుషుల్లో కూడా చాలా కారణాలు ఉంటాయి పిల్లలు కాకపోవడానికి. వీర్య కణాలు తక్కువగా ఉండడం, వీర్య కణాల్లో నాణ్యత లేకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫర్టిలిటీని పెంచుకోవడానికి మంచి డైట్ తీసుకోవడం పురుషుల్లో కూడా అవసరం. మగవాళ్ళలో ఫర్టిలిటీ కోసం బ్యాలెన్స్డ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బ్స్ అనేవి బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అలాగే వీర్య కణాల ఉత్పత్తి కోసం, వాటిలో నాణ్యత కోసం, వాటిలో మార్ఫాలజీ కోసం కొన్ని ఇంపార్టెంట్ విటమిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందులో జింక్, సెలీనియం, వైటమిన్ సి అండ్ వైటమిన్ ఇ ఇవన్నీ కూడా స్పర్మ్ నాణ్యతను పెంచడానికి చాలా యూజ్ అవుతాయి. సో వీటి కోసం ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే బాదము, ఆక్రూట్స్, ఫిష్, ఎగ్స్, విటమిన్ సి ఎక్కువగా ఉండే పదార్థాలు లైక్ ఆమ్లా, ఆరెంజ్, గావా ఇలాంటివన్నీ రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఫుడ్తో పాటుగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రోజు ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్ లేదా వాకింగ్ లేదా యోగా ఏవైనా కన్సిస్టెంట్గా ఫాలో అయినప్పుడు హార్మోన్స్ కొంచెం బ్యాలెన్స్ అయ్యి వీర్య కణాల ఉత్పత్తికి చాలా హెల్ప్ చేస్తాయి. మంచి ఫుడ్తో పాటుగా వెయిట్ నార్మల్గా పెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒబేసిటీ ఉన్న, బిఎంఐ అనేది ఎక్కువగా ఉన్నా అవి హార్మోన్స్ మీద చాలా ఎఫెక్ట్ చూపించి స్పర్మ్ కౌంట్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే స్లీప్ 7 to 8 అవర్స్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లీప్ సరిగా లేకపోతే కూడా కార్టిజాల్ హార్మోన్స్ ఎక్కువగా పెరిగి చాలా స్ట్రెస్కు గురైనప్పుడు కణాల లోపల నాణ్యత అనేది లోపిస్తుంది. ఏవైనా ఫర్టిలిటీ సమస్యలు ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. Follow us for more info.